ఏ ప్రపంచంలో గూగుల్ కంపెనీ వాళ్ళు ఒక అడుగు ముందుకేసి జెమినీ 1.5 అడ్వాన్స్ సంబంధించిన కొన్ని కొత్త ఫీచర్స్ అయితే లాంచ్ చేశారు. అయితే ఈ ఈవెంట్లో కొన్ని ట్విస్టులు కూడా జరిగినాయి. గూగుల్ మీద చాలా నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చినాయి. ఎందుకు గూగుల్ మీద నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి, గూగుల్ 1.5 వర్షన్లో ఉన్న కొన్ని అద్భుత ఫీచర్స్ ఏంటో ఈరోజు మన ఏ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. మీ అందరి సపోర్ట్తో ఏ బిగినర్ కోర్స్ ఫస్ట్ 4 బ్యాచ్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం. 5th బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. 6th బ్యాచ్ సెప్టెంబర్ 5వ తారీఖున స్టార్ట్ అవుతుంది. కోర్సు మొత్తం ఆన్లైన్లో జరుగుతుంది. ప్రతి వారం డౌట్ సెషన్స్తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఏ కన్సల్టేషన్ సర్వీస్ కూడా అందిస్తున్నాం. మన ఏ తెలుగు ఛానల్లో ఏ కోర్సులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. మీరు కూడా ఏ బిగినర్ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. సో నిన్న గూగుల్ కంపెనీ వాళ్ళు మేడ్ బై గూగుల్ 2024 అని చెప్పి ఒక ఈవెంట్ రన్ చేశారు. ఇందులో వీళ్ళు ఏమని పెట్టారంటే, ఇప్పుడు గూగుల్ సంబంధించిన వాళ్ళ ఫోన్స్ ఏదైతే గూగుల్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్తో వచ్చిన ఫోన్స్లో అన్నింటిలో కూడా కొత్త అప్డేట్స్ తీసుకొస్తున్నాం జెమినీ సంబంధించిన. ఆల్రెడీ జెమినీ ఏఐ సంబంధించిన యాప్ కూడా మనకి ప్లే స్టోర్లోకి అయితే అందుబాటులోకి వచ్చేసింది. వీళ్ళు ఇస్తున్న కొన్ని ఫీచర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మీకు ఫోటో సింథసిస్ వంటి టాపిక్ తెలియకపోతే జస్ట్ మీరు జెమినీ ఏఐని అడిగితే సమాధానం చెప్పేస్తుందని చెప్తున్నారు. అలానే మీరు ఏమైనా ఎస్ఏ రైటింగ్స్ కావాలంటే ఎస్ఏ రైటింగ్స్ రాసేసుకోవచ్చు. ఏదైనా ఒక ఫోటో సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగినా మీకు గూగుల్ జెమినీ ఏఐ హెల్ప్ చేస్తుందని చెప్పారు. అయితే దీనికన్నా ఇంట్రెస్టింగ్ విషయం అంటే ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నేను యాక్చువల్గా ప్రెజెంటేషన్ లో ఒక చిన్న తప్పు జరిగిందనమాట. ఈ పర్సన్ యాక్చువల్గా ఈ మెయిన్ పర్సన్ గూగుల్ సంబంధించిన జెమినీ ఏఐ సంబంధించిన డెమాన్స్ట్రేషన్ ఇస్తూ ఒక ఫోటోని తీసుకుంటే, మీరు ఏదైనా ఒక ఫోటో, ఇది ఒక లైవ్ ఈవెంట్ సంబంధించిన ఫోటో అనమాట. ఒక లైవ్ కాన్సర్ట్ జరగబోతుంది. దానికి సంబంధించిన ఫోటో తీసి గూగుల్ జెమినీ ఏఐ యొక్క ఫీచర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏంటంటే, మీరు ఆ పర్టికులర్ స్కాన్ చేసేసి గూగుల్ జెమినీ ఏఐని ఒక ప్రశ్న అడిగి, ఈ పలానా షెడ్యూల్కి నా క్యాలెండర్ని చెక్ చేసి నాకు ఈ టైంలో నేను ఖాళీగా ఉన్నానా లేనా అని చెప్పమని చెప్పి ఈ జెమినీ ఏఐని అడిగారు ఒక ప్రశ్న. దీనికి జెమినీ ఏఐ రెస్పాన్స్ ఇచ్చేస్తుందని చెప్పి లైవ్ డెమోలో చెప్పారు. కాకపోతే ఏమైందంటే, గూగుల్ జెమినీ ఏఐ ఈ పర్టికులర్ క్వశ్చన్ అడిగి సమాధానం చెప్పమని అడిగితే జెమినీ ఏఐ సమాధానం చెప్పలేదు. ఒకసారి ఆగిపోయింది. ఏమైందో అర్థం కాలే. సో నెక్స్ట్ మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ మళ్ళీ చేశారు. సో మళ్ళీ ఆ పర్టికులర్ ఫోటోని మళ్ళీ ఫోటో తీశారు, దాన్ని స్కాన్ చేశారు. ఆ పర్టికులర్ డేట్కి నా క్యాలెండర్ని చెక్ చేసి నేను ఫ్రీగా ఉన్నాను లేదా చెప్పమని చెప్పి ఒక ప్రశ్న అడిగారు. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి సంథింగ్ వెంట్ రాంగ్ అని వచ్చింది. దీంతో గూగుల్ సంబంధించి పని అయిపోయింది. గూగుల్లో ఇలా లైవ్ ఈవెంట్స్ పెడితే ఎలాగో ఉంటుంది. ఇప్పటివరకు లైవ్ లేకుండా మేనేజ్ చేశారు. బట్ ఇప్పుడు ఏఐ అంటే అంత ఈజీ విషయం కాదు. ఇంత ఇన్వెస్ట్ చేసి ఏంటి జెమినీ ఏఐ ఎలా ఉందా అని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో అయితే కామెంట్ పెట్టారు. అదృష్టశాత్తు ఏమైందంటే, వీళ్ళు మూడోసారి ఏం చేశారంటే, ఇంకొక ఫోన్ యూజ్ చేసేది క్వశ్చన్ అడిగారు. ఆ సార్ అనేది అప్పుడైతే కరెక్ట్గానే రెస్పాన్స్ ఇచ్చేసింది అనమాట. ఈ డేట్ ప్రకారంగా అయితే పలానా నీకు షెడ్యూల్ ఫ్రీగానే ఉంది అన్నట్టుగా సమాధానం అయితే వచ్చింది. సో ఇది నిన్న చిన్న ఇష్యూ కింద జరిగిందనమాట. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఇదే బాగా వైరల్గా మారుతుంది. ఏంటి గూగుల్ సరిగ్గా రెస్పాన్స్ అవ్వలేదు అని చెప్పి. అయితే ఈ పర్టికులర్ ఏఐ ఈవెంట్ అంతా కూడా ఇప్పుడు దాకా ఈ పర్సన్ ఏదైతే చూపిస్తున్న డెమోన్స్ట్రేషన్ అంతా కూడా సామ్సంగ్ S24 అల్ట్రా సంబంధించిన ఫోన్ యూజ్ చేసే వీళ్ళు ఈ కంప్లీట్ డెమో అయితే మాత్రం కంప్లీట్గా ఇంటర్నెట్లో అయితే ఆఫర్ చేయడం జరిగింది. అయితే అక్కడతో ఆగిపోలేదు అనమాట. ఈవెన్ జెమినీ ఏఐ యూజ్ చేసి ఏమన్నారంటే, పలానా ఆ రోజు మనకి ఏదైతే ఈవెంట్ జరగబోతుందో, నాకు ఈ రోజు ఆ సంబంధించిన టికెట్స్ ఉన్నాయో లేదో చెక్ చేయమని అడిగితే దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పేసింది. ఒక ఇన్ఫర్మేషన్ అనమాట, ఒక నోట్స్ అనేది సెట్ చేసుకుంది. ఇంకా అక్కడతో అవ్వలేదు, ఇంకా డీటెయిల్స్ పెట్టుకోవచ్చు. మీరు ఏదైతే పలానా రోజు టికెట్స్ కొనుక్కోవాలనుకుంటున్నారో దాన్ని షాపింగ్ లిస్ట్ యాడ్ చేయమంటే ఆ షాపింగ్ లిస్ట్ యాడ్ చేసేసింది. అది ఒక గూగుల్ సంబంధించిన నోట్ ప్యాడ్ లో కూడా యాడ్ అయిపోయింది అనమాట. ఇది జెమినీ అడ్వాన్స్ లో వచ్చిన కొత్త ఫీచర్స్. ఇంకొక ఫీచర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక మీదట మీరు యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నప్పుడు జస్ట్ మధ్యలో బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే జెమినీ సంబంధించిన యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పలానా యూట్యూబ్ వీడియో చూస్తున్న ఈ అమ్మాయి ఏమని అడిగిందంటే, ఈ పర్టికులర్ ఫుడ్ వ్లాగ్ వీడియోలో అసలు వీళ్ళు ఏమేమి ఐటమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారో నాకు ఆ డీటెయిల్స్ అన్ని సేవ్ చేయమని చెప్పి ఒక జెమినీ ఏఐని అడిగారు అనమాట. సో క్రియేట్ ఏ లిస్ట్ ఆఫ్ ఫుడ్స్ దీస్ వీడియో షోయింగ్ అనే ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చారు. సో వెంటనే ఏమైపోయింది, స్వీట్ పొటాటో, కిమిచ్చి, ఇలా చాక్లెట్ మిల్క్ ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తే ఆ వీడియోస్ ఆ పర్టికులర్ లిస్ట్ అన్ని కూడా ఇందులోకి వచ్చేసినాయి. ఎక్కడితో అయిపోలేదు, మళ్ళీ ఈ లిస్ట్ని సేవ్ చేయమంటే ఆటోమేటిక్గా ఆ లిస్ట్ని మళ్ళీ గూగుల్ సంబంధించిన డాక్యుమెంట్లో సేవ్ చేసేస్తుంది అనమాట. సో ఇన్ని రకాలుగా ఏ హెల్ప్ అవుతుందని చెప్పి వీళ్ళైతే డెమాన్స్ట్రేషన్ చేశారు. ఇంకొక విషయాన్ని వీళ్ళు ఏం మెన్షన్ చేశారంటే, ఈమెయిల్స్ గురించి కూడా చెప్పారు. ఒక చిన్న మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఆ డౌట్స్ సంబంధించిన మెయిల్ ప్రొఫెషనల్గా ఎలా పెట్టాలని చెప్తే ఆ ప్రొఫెషనల్గా మెయిల్ అనేది చేంజ్ చేసి ఇచ్చేసింది జెమినీ ఏఐ. దాన్ని వీళ్ళు కొంచెం ఫైనల్గా డ్రాఫ్ట్ కింద ఎడిట్ చేసుకుని ఎవరికి కావాలో వాళ్ళకి మెయిల్ కూడా పెట్టేసుకోవచ్చు. ఆ ఫీచర్ కూడా ఉందని చెప్పి వీళ్ళు ఈవెంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఈ ఈవెంట్లో బాగా మేజర్ అట్రాక్షన్ నిలిచింది ఏంటన్నా ఉందంటే అది జెమినీ లైవ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గూగుల్ కంపెనీ వాళ్ళు
కొత్తగా జెమినీ లైవ్ అనే ఒక కొత్త ఫీచర్ని అయితే తీసుకొస్తున్నారు. అయితే ఈ జెమినీ లైవ్ ఫీచర్ ఏదైతే ఉందో ఇది అందరి యూజర్స్కి కాదు, జెమినీ అడ్వాన్స్డ్ ఎవరైతే డబ్బులు పే చేసి ప్రీమియం తీసుకున్నారో వాళ్ళకి మాత్రం యాక్సెస్ వస్తుందని చెప్తున్నారు. ఈ జెమినీ లైవ్ ఎలా పనిచేస్తుందంటే, Here's one of the voices I have, but there's more to choose from. Swipe to give them a listen, or just tap start to get chatting. All right, it's nice, but I want to hear a couple more. సో మీరు గమనించారా, జెమినీ ఏఐ కూడా మనకి చాట్ జీపీటీలో ఎలాగైతే వాయిస్ అసిస్టెంట్ కింద జెమినీ ఏఐలో కూడా వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ వచ్చేసింది. సో మీరు ఏదైనా మీకు నచ్చిన వాయిస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, మీరు డైరెక్ట్గా ఆ ఆడియోతో మీరు సంభాషణ చేయొచ్చు అనమాట. That is profound. Let's try one more. Or maybe you'd like to listen to a voice like this. A pretty great one if I do say so myself. But don't worry, there are more to explore. All right, let's go with this one for now. So I'm going to start chat. Hi Gemini, how are you doing? Hi there, I'm doing well, thanks for asking. It's always nice to hear from someone. How can I help you today? Well, my niece and nephew are coming over this weekend, and I need a few ideas for something fun and educational we could do together. సో ఇలాగ జెమినీ ఏఐతో మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే మీకు జెమినీ ఏఐ మీకు 4 వాయిస్లు అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దానికి నచ్చినట్టుగా మీరు మనుషులతో మాట్లాడినట్టుగా ఈ ఆడియోతో అయితే మీరు సంభాషణ ఇచ్చుకోవచ్చు. అంటే టెక్స్ట్తో మీరు ఇన్పుట్స్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఇంక మీదట ఆడియోతో కూడా మీరు రెస్పాన్స్ అయితే ఇస్తుంది. ఇది మేజర్ అప్డేట్ కింద జెమినీ లైవ్ అని ఒక ఫీచర్ అయితే తీసుకొచ్చారు. బట్ జెమినీ లైవ్ ఫీచర్ కావాలంటే మీరు అడిషనల్ గా డబ్బులు అనేది పే చేయాల్సి ఉంటుంది. అలానే ఇది ఆండ్రాయిడ్ యూజర్స్ కి, సామ్సంగ్ యూజర్స్ కి అయితే ఇమీడియట్ గా ఇప్పుడు అందుబాటులోకి వస్తుందని అయితే వీళ్ళైతే అనౌన్స్ చేశారు. ఓవరాల్ ఇది గూగుల్ సంబంధించిన లేటెస్ట్ ఈవెంట్ సంబంధించిన అప్డేట్ అనమాట. మొత్తానికి అయితే చాట్ జీపీటీకి పోటీగా అయితే గూగుల్ కంపెనీ వాళ్ళు అయితే కొత్త అప్డేట్స్ని అయితే మరింత ఫాస్ట్గా అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇటువంటి లేటెస్ట్ ఏ కనెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.